సో చాలామంది కన్సిస్టెన్సీలో ల్యాక్ అవుతారు సార్ స్టూడెంట్స్. అంటే 2 days అనుకుంటారు, మళ్ళీ 3rd day నుంచి ఆపేస్తారు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మీరేం చేస్తారు? జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదాహరణ ఇస్తారు. నేనేమంటానంటే బర్నింగ్ డిజైర్ స్టూడెంట్కి ఉంటే కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి, డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలని 100% మనకన్నా ఎక్కువ మన పాజిటివ్స్ నెగిటివ్స్ స్టూడెంట్స్కే తెలుసు. అంటే నా దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంది, నా దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏందని మిమ్మల్ని అడిగితే చెప్పడం కన్నా కూడా నాకు అన్నీ తెలుసు. కాబట్టి స్టూడెంట్స్ దీన్ని ప్రాపర్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చిన పరిస్థితి ఏంటి, మన డ్రీమ్ ఏంటి. మన కేపీజే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, డ్రీమ్ బిగ్ అని చెప్తూ ఉంటారు. ఓన్లీ డ్రీమ్ని బిగ్గా అంటే ఆలోచనలని మన కళల్ని పెద్దగా చేసుకోవడమే కాదు, వాటిని మనం జీవితంలో నెరవేర్చుకోవాలనుకుంటే దానికి పడాల్సిన కష్టం ఎంత అనే విషయాన్ని పైన కొంచెం ఆలోచన చేస్తే స్టూడెంట్స్ అందరికీ కూడా తన లైఫ్లో ఏ విధంగా కన్సిస్టెన్సీగా ఉండాలి, ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలి, ఈ రెండు ఉంటే వచ్చే రిజల్ట్స్ ఏంటి అనే విషయం తెలిస్తే మాత్రం 100% వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.